నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో అన్నదాతలు కష్టాల కరడల్లో మునిగి మనోధైర్యాన్ని కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రైవేటు అప్పుల బారిన పడి అర్ధాంతరంగా తను చాలిస్తున్నారు. సుమారు 400కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వమే ప్రకటించింది. రోజురోజుకు పెరుగుతున్న రైతన్నల ఆత్మహత్యలను నివారించేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది. తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న కర్షకులను ఆదుకుంటామని మంత్రివర్గం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వి ప్రకాష్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎం కోదండరెడ్డి గారు, పిసిసి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నంజాల నరసింహారెడ్డి గారు, సిపిఎం సీనియర్ నాయకులు ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నాయకులు. ప్రకాష్ గారు, వ్యవసాయం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, సాగు సంక్షోభంలో చిక్కుకుంది. రోజు రోజుకి అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో రైతుల బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య 409 వరకు ఉన్నట్లుగా ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. మరి రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన సామాజిక ఆర్థిక కారణాలు ఏ విధంగా పరిశీలించాలి? ఇది దాదాపుగా 2 దశాబ్దాల నుంచి ఉన్న విషయం. ఇప్పుడు నిజాం పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉన్నా కూడా ఒక రైతుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కానీ దుస్థితి కానీ నిజాం పాలనలో లేదు. కానీ దురదృష్టం ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆ ప్రణాళికలు వేసే ఆర్థికవేత్తలు ఎంతసేపు జీడిపిలో వీళ్ళ శాతం ఎంత అని చూస్తారు. జీడిపిలో ఎట్లా తక్కువనే ఉంటుంది, కానీ 80% 70% ప్రజలు ఆధారపడుతున్న వృత్తి ఇది. ప్రతిదాన్ని ఆ కోణంలో నుంచే చూసి చూడకూడదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానివ్వండి, అది ఏ పార్టీ పరిపాలన అయినా కానివ్వండి, రైతులకు మాత్రం ఏం లాభం చేకూరలేదు. ఒక్కటైనా వాళ్ళకు ఉపయోగపడే ప్రణాళికలు అనేటివి ప్రియారిటీ ఇచ్చి చేయడం అనేది జరగలేదు. రైతుల ఆత్మహత్యల్లో నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. 1998లో ఒక్క వరంగల్ జిల్లాలో 500 మంది రైతులు ఆత్మహత్యకు గురైనప్పుడు జయశంకర్ గారు మేమంతా కలిసి తెలంగాణ వస్తే తప్ప ఈ దరిద్రం పోదు అని అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇది కంటిన్యూ అవుతున్నది. అంటే దీనికి మనం సామాజిక ఆర్థిక కోణాలు చూసినట్టయితే ఓవర్ నైట్లో ఆపలేమనేది స్పష్టం. కాకుంటే దీనికి ఆ స్టెప్స్ అనేవి మొదలు పెడితే కనీసం రాబోయే 1 to 2 ఇయర్స్లైనా ఒక భరోసా అనేది రైతులకు వస్తుంది. ప్రధానంగా ఏంటంటే వ్యవసాయ సంబంధించిన విస్తరణ అధికారులు లేకపోవడం, గ్రామాలలో ఏ పంట వేస్తే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, భవిష్యత్తులో మార్కెట్ ప్రొజెక్షన్స్ ఎట్లున్నాయి. ఎట్లయిపోయిందంటే ఉల్లిగడ్డ బాగా రేటు పెరిగింది అని అన్నప్పుడు రైతులందరూ ఉల్లిగడ్డనే వేస్తారు. తర్వాత అంతా తీసుకుపోయి రోడ్ల మీద వేసి తలగబెట్టాల్సిన పరిస్థితి. టమాటా అట్లాగే, ప్రతి పంట కూడా అట్లాగే జరుగుతున్నది. అయితే ఇల్లు గడవక విద్య వైద్యం ఖర్చులు తడిసి మోపిడయి, అట్లాగే ముఖ్యంగా ప్రైవేటు రుణాల వల్ల, గృహ రుణాల వల్ల, బ్యాంకు రుణాల వల్ల రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ సామాజిక ఆర్థిక కారణాలు రైతుల ఆత్మహత్యలకు ఎంతవరకు దోహదపడుతున్నాయంటారు? ఇవన్నీ ఉన్నాయి, కానీ నేననేది ఏంటంటే వీటిని ఆపడానికి ఫస్ట్ ఒక గైడెన్స్ కావాలి కదా. ఇప్పుడు పత్తి పంట ఎందుకు వేయాలి? నీకు ఎక్కువ మంది రైతులు చూడండి, మీరు 90% పత్తి పంట వేసిన వాళ్ళు చచ్చిపోతున్నారు. అది కూడా అష్యూర్డ్ వాటర్ లేదు. ఆ బోర్ ఇవాళ విత్తనాలు వేసినాడు నీళ్ళు వస్తాయి, కానీ తర్వాత కాలంలో 3 నెలలు 4 నెలల పాటు ఆ నీళ్ళు వస్తాయి అనేది గ్యారంటీ లేదు. ఏ క్షణాన్నైనా నా నీటి దారి ఆగిపోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకున్న పరిస్థితులను అనలైజ్ చేసి, ఇగో నీ పరిస్థితి ఇది, నువ్వు ఈ పంటే వేయాలి, ఇప్పుడు భూమి పరీక్ష లేదు, టైంకి అడ్వైజ్ లేదు, నాణ్యమైన విత్తనాలు లేవు, విత్తనాల దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు అన్ని లోపాలే. నేను అనేది ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదో కొంత రుణమాఫీ ఇట్లాంటివి కొంత చేసినా కూడా ఖచ్చితంగా నేను కూడా చెప్పగలుగుతున్నది ఏంటంటే తీసుకోవాల్సినంత శ్రద్ధ తీసుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ, టాప్ ప్రియారిటీగా పెట్టుకోవాలి. ఇవాళ ఈ రైతుల ఆత్మహత్యలను చూస్తుంటే ఒక రకమైన ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి టాప్ ప్రియారిటీ పెట్టి బడ్జెట్లో ఎక్కువ భాగం దీన్ని కేటాయించి ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్ చేసి ఏం చేయాలనో అవన్నీ చేయాలా. ప్రభుత్వం 17,000 కోట్ల రుణమాఫీ ప్రకటించి పాక్షికంగా అమలు చేసింది. రైతులకు అన్ని విధాల భరోసా కల్పించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది. అట్లాగే విద్యుత్ సమస్యని కూడా కొంతవరకు పరిష్కరించింది. అయినా కూడా రైతుల ఆత్మహత్యలు ఎందుకని కొనసాగుతున్నాయి? రైతులకు ఎందుకని భరోసా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది? ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చినా ఇవి కంటిన్యూ అవుతాయి కొంతకాలం. ఎందుకు అవుతాయంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చాలాసార్లు ఆ డిస్కషన్స్లో కూడా వచ్చింది, ఇది అక్యుములేట్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు ఇవాళ అయినాయి కాదు, నీటి సమస్య ఈరోజు మొదలైంది కాదు. ఇవి గత 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పాలనలో కానీ టీడీపీ పాలనలో కానీ ఒక విజన్ లేకపోవడం వల్ల తెలంగాణ మొదటి నుంచి కూడా సాగునీటిలో ఇప్పుడు చూడండి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాడు 16 లక్షల ఎకరాలకే సాగునీటి వసతి లభించిందని చెప్పి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఉంది. విడిపోయిన 2014లో చూస్తే కూడా గదే 16 లక్షల ఎకరాలు.
అల్లికల్లి సున్న కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి, చెరువులు నాశనమైనాయి. అయితే ఈ రకమైన విజన్ లేకపోవడం అనేది అది ఎప్పటి నుంచి ఉండాల్సి ఉండే, 1970-80 నుంచి ఉండాల్సి ఉండే. ఓవర్ నైట్లో ఇవాళ కేసీఆర్ గారు ఆయన తీసుకోవాల్సిన శ్రద్ధ ఆయన తీసుకుంటారు, కాదని మనం ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కనీసం మిషన్ కాకతీయ ద్వారా భవిష్యత్తులో చెరువులలో నీళ్లుంటే కనీసం ఈ గ్రౌండ్ వాటర్ రేజ్ అవుతుంది, రైతుల ఆత్మహత్యలకు సాగునీరు అనేది ప్రధాన సమస్య అనే ఉద్దేశంతో ఇవాళ ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన టేకప్ చేసిండు. 5 దశలలో అది ఉంటుంది. మొదటి దశ అయిపోయింది. సో ఈసారి ఏంటంటే వర్షాలు కాస్త లేటుగా స్టార్ట్ అయినాయి. గత 2-3 రోజుల నుంచే వర్షాలు పడుతున్నాయి, అంతకుముందు నీళ్ళు లేవు. ఈ కరువు రావడం వల్ల కూడా ఏంటంటే రైతులకు వర్షాలు పడతాయనేమో ఆశతోని వాళ్ళకు ఉన్నదే కాక ఇంకా కొంత కౌలుకు తీసుకొని కూడా చేస్తుంటారు వాళ్ళు. ఎక్కువ మంది కౌలుదారులు కూడా ఇప్పుడు వాళ్ళకు ఉన్న దానిలో ఏం రాకపోయినా ఆత్మహత్యలు చేసుకోరు, కానీ కౌలు తీసుకున్న తర్వాత వాడికి పెట్టకపోతే, అప్పులు కట్టకపోతే ఈ పరువు గురించి ఎక్కువ తాపత్రయపడతా ఉంటారు ఇక్కడ. అది సమస్య. కోదండరెడ్డి గారు, తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం రైతుల్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి, వారికి అన్ని విధాల భరోసా కల్పించాలని చెప్పి మీరు ధర్నా కూడా చేశారు. మరి ఈ పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఏ విధంగా విశ్లేషించుకోవాలి? వర్షాలు లేకపోవడం ఒక కారణం అయితే, ఈ ప్రభుత్వం అధికారానికి రాకముందు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది, అప్పులు మాఫీ చేస్తామని చెప్పి. ఆ అప్పులు ఎన్ని ఉన్నాయి? 23,400 కోట్లు అయితే ఓ కమిటీ వేసి నాంచి 17,000 కోట్లకు తీసుకొచ్చిండ్రు. ఆ 17,000 కోట్లకు సంబంధించిన రైతులు దాదాపుగా 37 లక్షల ఖాతాలు ఉన్నాయి. దాని విషయంలో 18 మాసాల తర్వాత 14 మాసాల తర్వాత కూడా ఇప్పటి వరకు 2 వాయిదాలు ఇచ్చిండ్రండి. ఆ వాయిదాలు ఎక్కడికి పోయినాయి? ఇంట్రెస్ట్ మాఫీ కాలే, ఆ ఇంట్రెస్ట్ కిందనే పోయినాయి. ఒక్కరికి కూడా, ఒక రైతు కూడా లాభం జరగలే. అయితే మేము అధికారికంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మాకుండే అనుభవంతో మేము దీన్ని ఏదో ప్రభుత్వం మీద బురదలడానికో కాదు, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇది అప్పులను ఒకేసారి మాఫీ చేయండి అని ఒక సూచన చేసినాం. మా ప్రభుత్వం ఉన్నది, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పి ఒక హామీ ఇచ్చి, ఈ ఆత్మహత్యలు ఆపుదల చేయడానికి ప్రయత్నం ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా జరగలే. పైగా 421 జీవో చాలా కాలం నుంచింది. ఒక మాటకు వస్తే ఏమంటారు బాధ్యత గల మంత్రులు మాట్లాడేటప్పుడు, గతంలో కూడా గత ప్రభుత్వం దీనికి బాధ్యత అని అంటారు, గతంలో కూడా జరిగినాయి అని అంటారు. ఇది వాస్తవం కాదు. గతంలో జరిగినప్పుడు కూడా కమిషన్ వేసినాము. ప్రైమ్ మినిస్టర్ గారి రిలీఫ్ ఫండ్ కింద 9 జిల్లాలకు 50 లక్షల రూపాయల చొప్పున రైతులకి ఆదుకోవడానికి డబ్బు కూడా రిలీజ్ చేసినాం. అనేక చర్యలు చేపట్టాం. ఆత్మహత్యలను ఆపుదల చేయడం విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్దిష్టమైన చర్యలు, వాళ్ళ చేతిలో ఉన్న, అధికారంలో ఉన్న చర్యలలో మొదటిది ఏకకాలంలో రుణాలు మాఫీ చేస్తే దానివల్ల 37 లక్షల మందికి న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వాల వైఫల్యమే ఈ రైతుల ఆత్మహత్యల కారణం కూడా చెప్తున్నారు. మరి రైతు నాయకుడిగా ఈ సమస్యను ఏ విధంగా పరిశీలిస్తారు? ఇది ఏదో మా మీద ఒక ఆరోపణ చేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు. ఆపుదల చేయడానికి మీ ముందున్న గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో తీసుకున్న చర్యలలో భాగంగా 421 జీవో అమలు చేయడం కానీ, అప్పుల మాఫీ మీరే చెప్పిండ్రు అది అమలు చేయడంలో కానీ, ఇన్పుట్ సబ్సిడీ అండి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కొంత దాన్ని మార్పిడి చేసి పెంచింది. దాని ప్రకారంగా ఇవ్వకపోగా ఆ పాత లెక్కల ప్రకారంగా ఎన్యుమరేషన్ చేస్తే 36 కోట్ల రూపాయలు తేలింది. 36 కోట్ల రూపాయలు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు సంతకం కూడా పెట్టలే ఫైల్ పైన. అందువల్ల పంటలు నష్టపరిహారం కానీ, అంతెందుకు పంటల బీమా పథకం కూడా, పంటల బీమా పథకం విషయానికి వస్తే ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ జిల్లాలో నయా పైసా ఎవరికి కూడా లాభం జరగలే. ప్రీమియం కట్టిన రైతులు కట్టిన ప్రీమియం కూడా కరీంనగర్లో, రంగారెడ్డి జిల్లాలో ప్రీమియం కట్టి పోయిన ఆగస్టు మాసంలో కడితే, వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత 2014లో కడితే మొన్నీ మధ్యన అవి ప్రీమియం కూడా వాపసు పంపించారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యలు ఆపుదల చేయడం విషయంలో ఎన్నడూ కూడా రైతుకు మేము ఉన్నామని భరోసా ఇవ్వలేదు. పైపెచ్చు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు. నరసింహారెడ్డి గారు, రైతుల ఆత్మహత్యల గురించి క్షేత్రస్థాయిలో ఈ ఆత్మహత్యల కారణాలు అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి మీ పార్టీ బస్సు యాత్ర కూడా చేపట్టింది. అయితే గతంలో ఈ ఆత్మహత్యలు అనేవి మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకే పరిమితం అయ్యాయి. నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు కూడా ఈ ఆత్మహత్యలు పాకాయి. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేటు అప్పులే ఈ ఆత్మహత్యల కారణం అనే బలమైన వాదన కూడా వినిపిస్తుంది. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నల్లగొండ జిల్లాలో ఈరోజు 158 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు నిన్న ఒక రైతు చనిపోతే వాళ్ళ సిస్టర్, చెల్లెలు, అక్క వికలాంగురాళ్ళు ఇంట్లో ఉంటుంది, తమ్ముడు చనిపోయిండు,
తమ్ముని పెళ్ళి 6 నెలలు అయింది, చేలోనే విషయం దారి చచ్చిపోయాడు. చెల్లె అక్క ఏం చేసిందంటే వికలాంగ అన్న ఉంటే నాకు సర్వీస్ చేయలేకపోతుందని చెప్పి ఆమె విషయం తాగింది. ఈరోజు ఆమె కూడా చనిపోయిన పరిస్థితి. వీటికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఇదివరకు అనేక కమిషన్లు వేసిండు, రిపోర్ట్లు వచ్చినాయి. గత ప్రభుత్వం ఆ రిపోర్ట్లు 100% అమలు చేయలేదు. ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక బంగారు తెలంగాణ, బంగారు మాటలు తెలంగాణగానే మాట్లాడింది తప్ప రైతులను ఆదుకునే పరిస్థితులు లేదు. ఇవాళ పట్టణ జనాభా 32%, గ్రామీణ జనాభా 68%. 68% గ్రామీణ జనాభాలో 70% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాడు. ఇవాళ రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నాడు? కేసీఆర్ గారు అంటున్నాడు రైతులు ఆత్మహత్యలు లేవని అంగీకరించలే. నేను వెళ్ళి మాట్లాడాను, అంగీకరించలే. కాదండి, మీ నియోజకవర్గంలో గజ్వేల్లో 100 మంది ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారు. రైతుల భూములు 4.5 ఇంట్రెస్ట్ పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసి ఆ భూములు వాళ్ళు కాజేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులకు రైతులు ఆత్మహత్య చేసుకుని ఇంకేం చేస్తారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారితో మంత్రితోటి వారితో మేము తగాద పడ్డాం. రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా ఉంది, వ్యవసాయ పెట్టుబడుల ఖర్చు అంతే వస్తుంది, రైతుల ఇబ్బందులు అదే ఉన్నది, గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కారణాలు అయితే రైతు కుదేలైపోతున్నాడు. ప్రభుత్వ వైపు నుంచి సహకారం లేదు. సహకారం ఏంది? మాఫీ చేసిన మాఫీ అన్నిటికి వచ్చిందా? ఆల్రెడీ బ్యాంక్ అప్పు ఇచ్చాడు, అప్పుడు మాఫీ అయితే అక్కడ అడిగేవాడు లేకుండా పోయాడు. ఈయన మాఫీ చేయకుండా కూడా అడిగేటోడు అయిన బ్యాంకు మళ్ళీ తీసుకొస్తే, కానీ మాఫీ అనే పేరుతోటి రైతులకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టాడు. మళ్ళీ బయటకు పోయి 4 రూపాయలు ఇంట్రెస్ట్ పోయి తీసుకోవాలి. ఇవాళ రైతు పరిస్థితి చూస్తే ఈ భార్య మీద పుస్తే తప్ప ఇంకేం వస్తువులు ఆఖరి నల్లబూసలు గొలుసు, చెవుల పోవులు అన్ని కలిపి బ్యాంకులో తాకట్టు పెట్టారు. రూపాయి ఇంట్రెస్ట్ అని పెట్టే సంస్థలు అవుతారో అవన్నిట్లలో మొత్తం రైతాంగ బంగారం తల తాకట్లు పెట్టి అందులో పెట్టే ప్రైవేటు అప్పులు రైతులకు పెద్ద గుదిబండగా మారాయి. మరి ఈ పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యలకు అవి ప్రధాన కారణంగా చెప్తున్నారు. మరి ఈ కారణాలు ఏ విధంగా చూడాలి? ప్రైవేటు అప్పులు ఎప్పుడైతే రుణభారం ప్రభుత్వం దృష్టిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మారిటోరియం ప్రకటించాలి. ప్రైవేట్ అప్పులు మారిటోరియం ప్రకటించాలి. ముఖ్యమంత్రి గారు మేము చెప్పాము, అయ్యా హెల్ప్ లైన్ ఇమీడియట్ ప్రకటించాలని సంవత్సరం క్రితం చెప్పాము, ఆయన అంగీకరించాలి. మొన్న శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు అంటే 480 నిజమే, 480 కాదు 1086 ఆత్మహత్యలు ఉన్నాయి. ఇప్పుడు అంటున్నాడు మేము 1,50,000 కాదు, మేము కూడా పెంచడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం? వేణుగోపాల్ రెడ్డి గారు, గతంలో పత్తి వరి పండించే రైతులే ఆత్మహత్యలకు పాల్పడేవారు. ఇప్పుడు మొక్కజొన్న పండించే రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో వ్యవసాయ జిల్లాలుగా పేరు పొందినటువంటి నిజామాబాద్, వరంగల్ జిల్లాల రైతాంగానికి కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే రైతాంగ విధానాలు రైతులను ఎందుకు ఆదుకోలేకపోతున్నాయి? 2 సంవత్సరాల నుంచి కాలం లేక, పోయిన సంవత్సరం కాలం లేదు, ఈ సంవత్సరం కాలం లేదు. దానికి తోడు కరెంట్ లేదు, దానికి తోడు భూగర్భ జలాలు లేవు, దానికి తోడు బోర్బావులలో కూడా నీళ్ళు లేవు, మార్కెటింగ్ విధానం సరిగా లేదు. దీనివల్ల ప్రధానంగా ఒక 5-6 అంశాలు మనం వీటిని విశ్లేషించవచ్చు. ఒకటి వాతావరణ కండిషన్స్, 2 సంవత్సరాల నుంచి కరువు ఉండడం, అనావృష్టి ఉండడం. రెండోది పెట్టుబడులు పెరగడం. మూడోది మార్కెటింగ్ విధానాలు. నాలుగోది పరిపాలనా విధానాలు అంటే గవర్నెన్స్, ప్రభుత్వ విధానాలు. ఆ తర్వాత రైతు కూలీలు కానీ లేకపోతే వీళ్ళు కానీ వలసలు పోవడం, యువకులు కూడా. వీటికి తోడు వైద్య విద్యా ఖర్చులు. ఈ వైద్య విద్యా ఖర్చులు కూడా వ్యవసాయ రంగంలో ప్రధానంగా వ్యవసాయ విధానాలతో పాటు వైద్య విద్యా ఖర్చులు కూడా పడుతున్నాయి. ఇవాళ ఈనాడు పేపర్లో మధ్య పేజీలో మా వరంగల్లో ఇచ్చారు. 7-8 మంది రైతుల ఎట్లా చనిపోయారు వాళ్ళ విశ్లేషణ చేసి ఇస్తే అందులో 3 ఇప్పుడు నిన్న చనిపోయిన, హైదరాబాద్లో చనిపోయిన రైతు కూడా వైద్యానికి ఖర్చు ఎక్కువ అవుతున్నదని. రెండోది ఒక 3కి మా వరంగల్ జిల్లాలో ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చిన దాంట్లో విద్య మీద ఖర్చు ఎక్కువ పెట్టి పిల్లలకు అప్పుల పాలయ్యి ఈ తెచ్చిన వచ్చిన రుణాన్ని తీసుకుపోయి వాళ్ళకు మళ్ళీ బ్యాంకు నుంచి వచ్చింది కూడా వాళ్ళకే పెట్టి వ్యవసాయానికి పెట్టుబడి లేక చనిపోయింది అనేది విశ్లేషణ ఇచ్చిండ్రు. అంటే ఈ రకంగా అంటే రైతులకు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం కానీ ప్రైవేట్ వడ్డీలు కూడా విద్యా వైద్యానికి ఖర్చు పెట్టి ఈ కార్పొరేట్ వైద్యానికి ఖర్చు పెట్టి చేయడం జరుగుతున్నది. మరి వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోది, అట్లాని కేంద్రానికి బాధ్యత లేదని చెప్పడం లేదు. కానీ రాష్ట్రాల ముందు సమగ్రమైన వ్యవసాయ విధానాన్ని రూపొందించుకొని దానికి కావాల్సిన ఆర్థిక సహకారం కానీ ఇతరత్ర ఇంకేదైనా సాంకేతిక సహకారం కానీ ఏది కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి పొందే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టోని పెట్టడం జరిగింది, అప్పులు రుణమాఫీ అనేది. ఇవాళ ఆత్మహత్యలు అంతకుముందు గత 2 సంవత్సరాలు అంటే మొన్న జరిగిన ఎన్నికల కంటే 2 సంవత్సరాల ముందు మనకు 0 ఇంట్రెస్ట్ కింద రైతులకు ఇచ్చే వడ్డీని ఏ బ్యాంకు కూడా క్రెడిట్ చేయలేదు. సహకార బ్యాంకులకు కానీ సహకార సంఘాలు కానీ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక అవన్నీ కూడా మేము ఇచ్చేసి ఈ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. కానీ దీన్ని 4 భాగాలు చేయడం, ఇప్పుడు కోదండ రెడ్డి గారు చెప్పినట్టు 4 భాగాలు చేయడం వల్ల సుమారు ఉదాహరణకు 1,00,000 రూపాయల అప్పున్న వ్యక్తి మనం రైతుని తీసుకుంటే ఆయనకి 25,000 క్రెడిట్ చేశారనుకోండి, అవి కూడా అందరికీ రాలేదు. క్రెడిట్ చేసిన తర్వాత 25,000 తీసుకున్నప్పుడు 75,000కు మళ్ళీ 11% మిత్తి పడుతున్నది. ఈ 25,000కు మళ్ళీ తీసుకున్న 25,000కు మిత్తి పడుతున్నది. ఆయనకు 1,00,000 రూపాయలు రావాల్సిన లోను 25,000 వచ్చింది,
అంటే 25 ప్రభుత్వం క్రియేట్ చేసింది కాబట్టి 25 వచ్చింది. అంటే 75,000 రూపాయలు అదనంగా కావాల్సిన పెట్టుబడి బయటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇచ్చింది వడ్డీకే పోతున్నది. ఇప్పుడు ఇచ్చింది వడ్డీకి పోతున్నది. మరి ఇక రైతుకు అప్పు తీరేది ఎప్పుడు, మళ్ళీ కొత్త రుణం వచ్చేది ఎప్పుడు? ఇది ఈరోజు రైతును అప్పుల పాలు చేసి మరి కోలుకోలేని పరిస్థితి చేసింది. ప్రకాష్ గారు, రైతుల ఆత్మహత్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఏ విధంగా స్పందించాలి? ముఖ్యంగా పంట నష్టపరిహారం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దడం, వ్యవసాయ విధానాల్ని మరింత మెరుగ్గా అమలు చేయడం అనేవి ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఏ విధంగా మెరుగుపరచాలి? ఇమీడియట్గా చేయాల్సినవి ఉంటాయి, రెండవది షార్ట్ టర్మ్లో చేయాల్సినవి ఉంటాయి, మూడవది లాంగ్ టర్మ్లో చేయాల్సినవి ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారు చేసే విద్యుత్ సంస్కరణలు కానీ, తర్వాత మిషన్ కాకతీయ కానీ లాంగ్ టర్మ్లో బెనిఫిట్ వచ్చేటి. షార్ట్ టర్మ్లో వచ్చేటి ఏంటంటే కొన్ని రుణాలు కానీ ఇట్లాంటివి. కానీ ఇమ్మీడియట్గా చేయాల్సినవి ఏంటంటే ఫస్ట్ అసలు ఒకటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మనిషి అనేటోడు బతికుంటేనే కదా అభివృద్ధి అనేది. ఎన్నోసార్లు మనమే చెప్పినాం, రైతు ఏడిస్తే రాజ్యం ఉండదు, ఎద్దు ఏడిస్తే అవసరం ఉండదు అని. కాబట్టి టాప్ ప్రియారిటీ ఇవ్వాలి, అగ్రికల్చర్కు టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళంతా ఏం చేస్తున్నారండి, ఊర్లలో ఎవరి పరిస్థితి ఎట్లుంది అనేది తీయాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి నక్సలైట్లు తీవ్రవాళ్ళు తప్ప ఇంకెవరు పట్టరా? కనీసం మారాలి, వ్యవస్థ మారాలి, ఆలోచన పద్ధతి మారాలి. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా ఆత్మహత్యలు ఆగవు. రుణాలు ఇప్పుడు ఇప్పుడు ఎవరు చనిపోయినా కూడా మీరు పేపర్లు తీయండి, 2 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల రుణాలు ఉన్నోళ్ళే చచ్చిపోతున్నారు, కానీ 1,00,000 రుణాలున్నోడు ఎవరు చచ్చిపోవట్లేదు. కాబట్టి రుణాల గురించో లేకుంటే వాటి గురించో ఆలోచిస్తే ఇవి ఆగవు. ఇమ్మీడియట్ తక్షణం ఆపాల్సింది ఏంటంటే ఒక ఎమర్జెన్సీగా దానికి కొంత ఫండ్ పెట్టేసి ఆ అప్పులు ఎవరెవరికి ఉన్నాయో ఎంక్వైరీ చేయాలి. ఆ అప్పులను ఏ రకంగా తీర్చాలనో, ఎవి మాఫీ చేయాలా, ఎవి రద్దు చేయాలా, ప్రైవేట్ అప్పులకు వడ్డీ ఎంత రద్దు చేయాలా, దీని మీద ఒకటి సీరియస్ మిషన్ ఒకటి పనిచేయాలి. ఆ రకంగా చేస్తే తప్ప కాదు ఇది. మొత్తం మంత్రులంతా పడాలి దీని మీద, ఒక వ్యవసాయ మంత్రే కాదు, అధికారులంతా దీని మీద పడాలా. మనుషులు ఇట్లా రోజు 10 మంది చచ్చిపోతూ ఉంటే ఇంకా ఏ రకంగా మనం ఈ వెల్ఫేర్ స్టేట్ అని మనం ఏం చెప్పుకుంటాం, ప్రజాస్వామ్యం అని ఏం చెప్పుకుంటాం? తక్షణ బాధ్యత ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలా, తక్షణంగా తీసుకోవాల్సిన. లాంగ్ టర్మ్ గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలా, తక్షణం షార్ట్ టర్మ్లో ఏం చేయాలా? కలెక్టర్ల దగ్గర టోల్ ఫ్రీ నంబర్లు పెట్టి లేకపోతే కొంత డబ్బు పెడితే ఇవి ఆగాయండి ఆత్మహత్యలు. ఇంటింటికి ఎంక్వైరీ చేయాలా. ఒక రోజులో సర్వే చేశారు కదా, 1 సింగిల్ డేలో. అసలు ఏ కుటుంబానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇప్పుడు ఒక్క రోజులో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎవరికి రాదండి. ఇప్పుడు ఈ లింబయ్య కూడా 3 రోజుల నుంచి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడని పేపర్లో వచ్చింది. ఇంకోటి ఒక్క కారణం ఉండదు ఆత్మహత్యకు, అక్యుములేషన్, చాలా రకాల కారణాలు అన్నీ కలిపి ఆత్మహత్యకు దారితీస్తాయి. సూసైడ్ మెంటాలిటీ ఉన్న టెండెన్సీ 3-4 రోజుల ముందు నుంచి కనబడుతుంది. ఇది ఎంక్వైరీ చేయాలా, చేసి తక్షణమే వాళ్ళకున్న అప్పులేంటి, ఏం చేయాలి. గ్రామాలలో పార్టీ కార్యకర్తలు ఉంటారు, తర్వాత ఒక్కొక్క ఊర్లో 16 మంది నుంచి 18 మంది వరకు ప్రభుత్వ జీతం తీసుకునే వాళ్ళు పనిచేస్తున్నారు. హెల్త్ వర్కర్ అని, రకరకాల అంగన్వాడీ అని, ఇంకోటని డివైడ్ చేయాలి. ఇండ్లు ఒక్కొక్కరికి 100 ఇండ్లు డివైడ్ చేసి ఈ 100 ఇండ్లలో ఎవరికి ఏం సమస్యలనే బయటికి తీయాలి. ఇవన్నీ చేస్తే తప్ప ఆగవండి ఊరికే. మనం ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. దీనికి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కారణాలు ఉన్నాయి. కోదండరెడ్డి గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. మరి ప్రభుత్వాలు తక్షణం ఈ ఆత్మహత్యల విషయంలో ఏ విధంగా స్పందించాలి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు ఆపటానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి తక్షణమైన చర్యలు అవసరం? ఇమీడియట్గా ఈ ప్రభుత్వం కొత్తగా జీవోలు తీయమని లేకపోతే చట్టాలు మార్చమని ఏం లేదు. ఇదివరకు ఉన్న జీవోలు అమలు చేయాలి. ఇదివరకు మేము మేనిఫెస్టోలో పెట్టలే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టకుండానే 1 సంవత్సరం గడిచిన తర్వాత అప్పులు మాఫీ చేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు మాఫీ లబ్ధిదారులకు చెందింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయల చొప్పున ఇస్తే కూడా అది కూడా 1,600 కోట్లు అయింది. నేను ప్రకాష్ ద్వారా నేను మనవి చేసేది ఏంటంటే, మీ టీవీ ద్వారా ఆ అప్పుల మాఫీ అనేది ఇమీడియట్గా మొత్తం ఏకకాలంలో మాఫీ చేయండి. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ప్రభుత్వం, మేము చీఫ్ సెక్రటరీ గారి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం, ప్రభుత్వం మీరు హామీ తీసుకోండి, మిగతా బ్యాలెన్స్ అంతా మేము కడతాం. అప్పుడు ఏమవుతుంది, రైతు పెట్టిన బ్యాంకులో పెట్టిన టైటిల్ డీడ్ కానీ, బంగారం కానీ, ఇతర వస్తువులు కానీ ఇమీడియట్గా రిలీజ్ అయిపోతాయి. పెద్ద ఉపశమనం, దాదాపుగా 35 లక్షల మంది రైతులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా పంట నష్టపరిహారం నిర్ధారణ అయిందండి. 36 కోట్ల రూపాయల నిర్ధారణ అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు సిగ్నేచర్ కాలే. ఇది ఏ విధంగా జరుగుతూ ఉంది ప్రభుత్వం, ఎందుకు జరుగుతూ ఉంది, జాప్యం ఎక్కడ జరుగుతూ ఉంది? ఇట్లాంటివన్నీ నిర్ధారణ చేసిన తర్వాత కూడా అందులో 36 కోట్లు కాదు,
అన్ని ప్రతిపక్షాలు కూడా అడిగింది అయ్యా కేంద్రంలో కూడా కొంత వెసులుబాటు చేసినారు కాబట్టి 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు హెక్టార్ చేయమని అడిగినాం. ఆ 25,000 రూపాయలు పర్ హెక్టార్ అయితే దాదాపుగా 89 కోట్లు అవుతుంది. ఆ 89 కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వడానికి మీరు ఒక్కరే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత భాగం ఇస్తుంది. మీ ఖజానాకే బరువు పడదు. అందువల్ల ఈ 2, 3, 4 అంశాలు ప్రభుత్వం ప్రధాన అంశంగా తీసుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి, మా ప్రభుత్వం ఉన్నది, మీరెవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి అని భరోసా చేసినప్పుడు ఇది రాజకీయాలకు అతీతంగానే జరగాలి. ఈ 3-4 అంశాలు వెంటనే ప్రభుత్వం పరిశీలన చేస్తే తప్పకుండా రైతుకు భరోసా దొరుకుతుంది. నరసింహారెడ్డి గారు, రైతులకు జీవనభృతి కొనసాగడానికి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, పశుపోషణ, అట్లాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా ఇతోధికంగా ప్రోత్సహించాలి. మరి ఈ పరిస్థితుల్లో సామాజిక భౌగోళిక పరిస్థితుల రీత్యా వ్యవసాయ రంగంలో ఎలాంటి కీలకమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని మార్పులు తీసుకురావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, అనేక కమిషన్ల రిపోర్ట్ ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాలక వర్గాలు అమలు చేసే కాడ చాలా నిర్లక్ష్యం ఉంది. ఇప్పుడు అలైడ్ యాక్టివిటీస్ మీరు చెప్పారు, పౌల్ట్రీ కానీ ఇంకోటి కానీ, దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. డైరీ చూస్తే దాంట్లో కూడా అదే సమస్య ఉంది. ఇక్కడ ముందు ఎక్స్ప్లాయిట్ చేసే పద్ధతి అయితే రైతును ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని ఎట్లా తగ్గించాలన్న విషయంలో ఒకటి చూడాలి. రైతు ఉత్పత్తి ఖర్చు తగ్గాలి, గిట్టుబాటు కావాలి, ఉత్పత్తి ఖర్చు తగ్గాలి. దానికి కావాల్సిన వనరులు అయితే వ్యవసాయానికి కావాల్సిన వనరులు ఏవైతున్నాయో అవి రైతుకు చౌక ధరలో దొరకాలి. నీకు 4.5 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి బంగారం ఆడ పెట్టిన తర్వాత నీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది? తర్వాత అమ్మబోతే మొత్తం అసలు కొనేటోడు లేడు. మార్కెట్లో పోతే మార్కెట్లో ఇవాళ నిన్న నేను పేపర్ చూస్తాను, బీరకాయ 60 రూపాయలు ఉంది, రైతు తీసుకుని 4 రూపాయలు టమాటో. ఇవాళ 12 రూపాయలు దోసకాయ ఉంది, తెల్లారి 1 రూపాయి ఉంది. ఎట్లా గిట్టుబాటు అవుతుంది రైతుకు? పచ్చి సరుకు, మిగతా సరుకులన్నీ కూడా చూస్తే ధాన్యం ధర ప్రభుత్వం ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం చూస్తే ఉత్పత్తి ఖర్చుల విషయంలో చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎరువులకు ఇచ్చే సబ్సిడీ ఎత్తేసింది, ఎఫ్సిఐ విత్డ్రా చేసుకుంటుంది, మార్కెట్ శక్తులకు రైతులను వదిలిపెట్టేసింది. మరి మార్కెట్ శక్తులు వదిలేస్తే ఏమైతే అంత దోపిడీ, అందరూ కలిసి రైతులను దోపిడీ చేస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం అవుతుంది, ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. ఈ రకమైన పరిస్థితి ఉన్నాక రైతుకు ఎట్లా ఉపశమనం జరుగుతుంది? రైతుకు అనేక మార్గాలు ఉన్నాయి, ప్రభుత్వం కాపాడాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, వాటిని అమలు చేసే పద్ధతి లేదు. ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పారు, క్షేత్రస్థాయిలో అధికారులు పోవాలి. అసలు క్షేత్రస్థాయిలో అధికారులు పోతుండ్రా? అసలు ఆ ఊళ్ళో పత్తి మొత్తం అందరూ పత్తి వేస్తున్నారు. అయ్యా మీ ఊళ్ళో ఈ రెడ్ సాయిల్లో పత్తి వేస్తే ఉపయోగం లేదు, బ్లాక్ సాయిల్లో వేసుకోండి, రెడ్ సాయిల్ ఈ పంట వేసుకోండి, మేము విత్తనం ఇస్తాం నమ్మకంగా అని చెప్పాలి. అది లేదు. ఇది ఏదైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో రైతులను ఆదుకోకపోతే పుట్టి మాటలే. చిరుగా వేణుగోపాల్ గారు, నిరంతర కరువు, మారని వ్యవసాయ విధానాలు, దళారుల మాయాజాలం, బ్యాంకు రుణాలు, ఈ సమస్యలన్నీ రైతుల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో రైతుల్ని పూర్తిగా ఆదుకోవడానికి, సాగును సంక్షోభం నుంచి బయటపడేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి తక్షణమే చర్యలు చేపట్టాలి? తాత్కాలికంగా రైతుల ఆత్మహత్యలు ఆపాలంటే ఇమీడియట్గా వివిధ రంగాల నిపుణులతో ఒక కమిటీ వేసేసి వెంటనే పరిశీలించి ఏ రిలీఫ్ చర్యలు తీసుకోవాలనో దానికి ఒక వారం రోజుల 10 రోజుల రిపోర్ట్ ఇచ్చి ఆ చర్యలు చేపట్టాలి. అందులో రుణమాఫీ ఖచ్చితంగా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కడన్నా అప్పు తెచ్చైనా కూడా ప్రపంచ బ్యాంకు నుంచి తెస్తావా, మీరు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తారా, ఎక్కడి నుంచి తెస్తారో మేము కూడా వచ్చి చెప్తాం. ముందు 100% రుణమాఫీ చేయండి రైతులకు, చేస్తే ఫస్ట్ రిలీఫ్ వస్తుంది వాళ్ళకు. మళ్ళీ బ్యాంకు పోతే రుణం వచ్చే పరిస్థితి తీసుకురండి. కాబట్టి ఇప్పుడు పాత అప్పు తీరేది, కొత్త అప్పు రాదు, బయటోడు ఇయ్యడు. ఇప్పుడు వారు చెప్పినట్టు ఈ కాయిదాలు ఆ భూమి తనఖా ఉంటుంది. ఇది రైతు ఎటుకాని పరిస్థితి. ఒకటి, ఎరువుల మీద సబ్సిడీ ఎత్తలేదు ప్రభుత్వం, ఇప్పుడు ఎరువుల మీద సబ్సిడీ ఇస్తున్నది. ఈ సంవత్సరం నుంచి రైతులకు నేరుగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది అంతే, కానీ దాన్ని తీసుకోలేదు. తర్వాత అదేవిధంగా రైతు బేస్డ్గా ఇన్సూరెన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దాన్ని ఆలోచన చేసి ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకురావాలి. స్వయంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వం అందరూ కలిసి భరోసా ఇచ్చి మీకు అతీతంగా ఇచ్చి మీకు ఏ పరిస్థితి ఉన్నా మేము ఆదుకుంటాం. ప్రభుత్వం వైపు నుంచి కానీ స్వచ్ఛంద సంస్థల వైపు నుంచి కానీ మిమ్మల్ని ఆదుకుంటాం, మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్నదాతల ఆత్మహత్యల పరంపరను ఆపాలంటే ప్రభుత్వం తక్షణమే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. అలాగే ప్రైవేటు అప్పులపై దృష్టి సారించి ఆర్థిక భరోసాని కల్పించాలి. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.